హలో ఎవ్రీవన్. ములక్కాడ జీడిపప్పు కర్రీ అండి. టేస్ట్ అయితే అదిరిపోద్దండి. ఇది భోజనాల్లో పెడతారు కదా, టేస్ట్ అయితే దానికి మించిపోద్దండి. ముందైతే దానికోసం ములక్కాడలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత కావలసినంత జీడిపప్పు అయితే తీసుకుని నానబెట్టాలండి. 1 అవర్ అయినా నానబెట్టాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, బాగా ఉడుకుతుంది. తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత ఇలా వేగుతున్నప్పుడే తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు అయితే వేయాలి. ఇవన్నీ కలిపి వేయించుకోవాలి. తర్వాత కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిస్తే బాగా మగ్గుతాయండి. ఉల్లిపాయలు బాగా మగ్గాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలి. తర్వాత టమాటా కూడా వేసి వేయించాలి. టమాటా కూడా చాలా బాగా మగ్గాలండి, మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ములక్కాయ ముక్కలు అందులో వేసేసుకోవాలి. వేసి ఇవన్నీ కలపాలి ఒకసారి. కలిపిన తర్వాత తగినంత కారం అయితే వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ మళ్ళీ ఒకసారి అయితే కలపాలి. తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. ఈ కర్రీలోకి 1 గ్లాసు వాటర్ అయితే సరిపోతుందండి. తర్వాత నానబెట్టుకున్నాం కదా జీడిపప్పు, అది కూడా అందులో వేసుకోవాలి.
తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ ఉడకనివ్వాలి. 20 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికితే కర్రీ బాగుంటుంది. హైలో పెడితే కర్రీ మాడిపోతుంది కానీ ఉడకదండి. ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి కర్రీ చాలా వరకు ఉడికిపోయింది. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేయాలి. తర్వాత కొంచెం గరం మసాలా అయితే వేయాలి. ఈ రెండు వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసి దించాలి. ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఉడికిపోయినట్లు లెక్కండి. అలా అయితే కర్రీ టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, వేడివేడిగా ములక్కాడ జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్టీగా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. భోజనాల్లో వేస్తారు కదా, టేస్ట్ సేమ్ అలాగే ఉంటుందండి. అంతకన్నా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. థ్యాంక్ యూ. ఇంకొక మంచి రెసిపీ